అందరికీ నమస్కారం. ఇది మీ వేద వంటశాల, రుచికరమైన వంటలకు పాఠశాల. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ సేమియా పులిహోర. మరి పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా ఉండే రుచికరమైన సేమియా పులిహోర ఎలా ఉండాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు గ్లాసు సేమియా, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 నిమ్మకాయ, 3 రెమ్మలు కరివేపాకు, 4 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరిగే నీటిలోకి సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. మరిగేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సేమియా అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఒక పొంగు రాగానే ఉడికిన సేమియాని వేరే దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని వేయించి ఉడకబెట్టిన సేమియాని అందులోకి యాడ్ చేసి బాగా కలపాలి. చివరిలో 1 నిమ్మకాయ పెచ్చును పిండుకొని బాగా కలుపుకోవాలండి. మేమైతే 1/2 పెచ్చు పిండుకున్నామండి. మీకు కనుక పులుపు బాగా ఇష్టం అన్నట్లయితే మీరు ఫుల్ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అంతే అండి, బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో నోరూరించే సేమియా పులిహోర రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కైనా సింపుల్గా అయిపోతుందండి. అంతేకాదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో, మీ పిల్లలు ఇష్టంగా తిన్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వేద వంటశాల.